హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. త్వరలో ఆంధ్రప్రదేశ్లో జరగబోయే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి వూ ఈజ్ వూ అనేటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్ అనేది చాలా చాలా ముఖ్యమండి. అందులో భాగంగా మనం గత వీడియోలో వివిధ సంస్థలకి అధిపతులు ఎవరున్నారో డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేయబోతున్నామండి. అందులో భాగంగా పారామిలిటరీ ఫోర్సెస్కి అధిపతులుగా లేదా డైరెక్టర్ జనరల్గా ప్రస్తుతం ఎవరున్నారో డిస్కస్ చేస్తామండి. ముఖ్యంగా మొదటిది చూడండి, సశస్త్ర సీమాబల్ డీజీ అండి. ఎస్ఎస్బి డీజీగా ప్రస్తుతం అమృత్ మోహన్ ప్రసాద్ గారు ఉండడం జరిగింది. ఎవరండి ప్రస్తుతం ఎస్ఎస్బి డీజీ అంటే? అమృత్ మోహన్ ప్రసాద్ అండి, లేదా ఏ మోహన్ ప్రసాద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. వీరు ఎక్కడ గస్తీ కాస్తారు అంటే నేపాల్, అదేవిధంగా భూటాన్ సరిహద్దులో ప్రస్తుతం ఎస్ఎస్బి అనేది పనిచేయడం జరుగుతుంది. ఇక బిఎస్ఎఫ్ డీజీ అండి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అండి. వీరు బంగ్లా భారత్ సరిహద్దులో ఉండడం జరుగుతుంది. అలాంటి బిఎస్ఎఫ్కి డీజీగా ప్రస్తుతం దల్జీత్ సింగ్ చౌదరి అండి, దల్జీత్ సింగ్ చౌదరి గారు ఉండడం జరిగింది. ఇక ఎన్ఎస్జి డీజీ అండి, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యొక్క డీజీగా ప్రస్తుతం బి శ్రీనివాసన్ గారు ఉండడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక సిఆర్పిఎఫ్ డీజీ అండి, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ యొక్క డీజీగా ప్రస్తుతం జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ అండి, జీపీ సింగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ గారు ప్రస్తుతం సిఆర్పిఎఫ్ యొక్క డీజీగా ఉండగా ఎస్పీజీ డైరెక్టర్ అండి, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ యొక్క డైరెక్టర్గా ప్రస్తుతం అలోక్ శర్మ గారు ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఐటీబీపీ ఇండో టిబెట్ బోర్డర్ పోలీస్ అండి. ఇది ఎక్కడ ఉన్న ప్రస్తుతం దీని యొక్క డీజీ ఎవరు ఉన్నారు అంటే రాహుల్ రసగుంత అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఐటీబీపీ యొక్క డీజీగా ఉండగా ఎన్సీసీ యొక్క డీజీగా గుర్బీర్ పాల్ సింగ్ అండి, నేషనల్ క్రెడిట్ క్రాప్స్ డీజీగా గుర్బీర్ పాల్ సింగ్ గారు ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, ఐసీజీ అండి, ఇండియన్ కోస్ట్ గార్డ్ డీజీ అండి. ఇండియన్ కోస్ట్ గార్డ్ డీజీగా ప్రస్తుతం పరమేశ్ శివమణి గారు ఉండడం జరిగింది. ఇక ఎన్డీఆర్ఎఫ్ అండి, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క డీజీగా ప్రస్తుతం పీయూష్ ఆనంద్ గారు ఉండడం జరిగింది. ఇక మరొకటండి, ఆర్పిఎఫ్ డీజీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ యొక్క డీజీగా మనోజ్ యాదవ్ గారు ప్రస్తుతం ఉండడం జరిగింది. అస్సాం రైఫిల్ యొక్క డీజీగా వికాస్ లకేరా గారు ఉండడం జరిగిందండి. ఈ యొక్క 11ంటిని గుర్తుంచుకోండి. మోస్ట్లీ ఇక్కడ నుంచి జతపరచండి అని అడగడానికి అవకాశం ఉంది. అది ఏ పోటీ పరీక్షలో అయినా కూడా ఈ యొక్క టాపిక్ పైన తప్పనిసరిగా 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఇక తదుపరి మరొక టాపిక్ అండి, వివిధ కమిషన్ల యొక్క చైర్మన్లు ఎవరున్నారు ప్రస్తుతం 2025లో, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి, ముఖ్యమైన కమిషన్లు, చైర్మన్లు లేదా చైర్పర్సన్లుగా ప్రస్తుతం భారత్లో ఎవరున్నారో చూద్దామండి. నీతి ఆయోగ్ చైర్మన్ అండి, ప్రస్తుతం నీతి ఆయోగ్ చైర్మన్కి భారత ప్రధాని చైర్మన్గా ఉండడం జరుగుతుంది. అలా ప్రస్తుతం భారత ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారే నీతి ఆయోగ్కి ప్రస్తుత చైర్మన్ అండి. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క వైస్ చైర్మన్గా సుమన్ బేరి గారు ఉండడం జరిగింది. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం అండి, మన తెలుగు వ్యక్తి అయినటువంటి బీవీఆర్ సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ యొక్క సీఈఓ అండి. వైస్ చైర్మన్ అంటే మాత్రం సుమన్ బేరి అని గుర్తుంచుకోండి, సీఈఓ అంటే మాత్రం బీవీఆర్ సుబ్రహ్మణ్యం అని గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా యూపీఎస్సీ చైర్మన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, యూపీఎస్సీ చైర్మన్ అండి. ఇక్కడ కూడా అభ్యర్థులు ఒక అంశాన్ని గుర్తుంచుకోండి, 2025 మే 13వ తేదీ వరకు కూడా యూపీఎస్సీ చైర్మన్గా ప్రీతి సుదాన్ గారు వ్యవహరించడం జరిగింది. ఆమె 2024 ఆగస్టు నుంచి 2025 ఏప్రిల్ 29 వరకు కూడా యూపీఎస్సీ చైర్మన్గా ఉండడం జరిగింది. అయితే ఆమె యొక్క స్థానంలో నూతనంగా యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి 14 మే 2025 రోజున బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 23వ లా కమిషన్ చైర్మన్ అండి. 23వ లా కమిషన్ చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ దినేష్ మహేశ్వరి అనేటువంటి వ్యక్తి బాధ్యతలను స్వీకరించారు. అదేవిధంగా
16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా ఇటీవల కాలంలో అరవింద్ పనగారియా గారు బాధ్యతలు చేపట్టారు కాబట్టి చాలా చాలా ముఖ్యంగా గుర్తుంచుకోండి. అదేవిధంగా జాతీయ ఎస్సీ కమిషన్ అండి, జాతీయ ఎస్సీ కమిషన్కి చైర్మన్గా ప్రస్తుతం కిషోర్ మాక్వానా గారు ఉండడం జరిగింది. అదే సందర్భంలో జాతీయ ఎస్టీ కమిషన్ అండి, జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్గా అంతర్ సింగ్ ఆర్య గారు ఉండడం జరిగింది. అదేవిధంగా జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా హన్సరాజ్ గంగారాం అహీర్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా వి రామసుబ్రహ్మణ్యన్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా విజయ్ కిషోర్ రహత్కర్ గారండి. ఈ యొక్క 5ంటిని తప్పనిసరిగా గుర్తుంచుకోండి, జతపరచండి అడగడానికి అవకాశం ఉంది. ఎస్సీ కమిషన్ అంటే కిషోర్ మాక్వానా, ఎస్టీ కమిషన్ అంటే అంతర్ సింగ్ ఆర్య, అదేవిధంగా బీసీ కమిషన్ అంటే హన్సరాజ్ గంగారాం, అదేవిధంగా మహిళా కమిషన్ అంటే విజయ్ కిషోర్ రహత్కర్, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా వి రామసుబ్రహ్మణ్యన్ గారు ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉందండి. ఇక నేషనల్ మెడికల్ కమిషన్ చైర్మన్ అండి, నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క చైర్మన్గా ప్రస్తుతం బి గంగాధరన్ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ చైర్మన్గా లేదా ఎస్ఎస్సి చైర్మన్గా ప్రస్తుతం ఎస్ గోపాలకృష్ణన్ గారు ఉన్నారండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ గోపాలకృష్ణన్ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం ఎస్ఎస్సి చైర్మన్గా ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్ అండి, అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా అజిత్ కుమార్ మెహంతి లేదా ఏకే మెహంతి గారు ఉన్నారు ఈ యొక్క పదవిలో అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక మరొక అంశం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టే ఎన్హెచ్ఆర్సి చైర్మన్గా వి రామసుబ్రహ్మణ్యన్ గారు ఉండడం జరిగింది. ఇక మరొక టాపిక్ అండి, బోర్డ్స్, కౌన్సిల్, అథారిటీస్కి సంబంధించి హూ ఈజ్ హూగా ప్రస్తుతం ఎవరున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ముందుగా ఒక బోర్డు అండి, రైల్వే బోర్డు యొక్క చైర్మన్గా ప్రస్తుతం సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. రైల్వే బోర్డు యొక్క తొలి దళిత చైర్మన్ ఎవరు అంటే సతీష్ కుమార్ అని గుర్తుంచుకోండి. సెబీ యొక్క నూతన చైర్మన్గా ఇటీవల బాధ్యతలు చేపట్టింది తుహిన్ కాంత్ పాండే అండి. ప్రస్తుతం సెబీ యొక్క నూతన చైర్మన్ ఎవరు అంటే తుహిన్ కాంత్ పాండే అండి. ట్రై చైర్మన్ అండి, ట్రై చైర్మన్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ యొక్క చైర్మన్గా అనిల్ కుమార్ లాహోటి గారు ప్రస్తుతం ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, యుఐడిఏఐ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క సిఈఓ లేదా చైర్మన్గా ప్రస్తుతం భువనేశ్వర్ కుమార్ ఉండడం జరిగింది. భువనేష్ కుమార్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఎన్హెచ్ఏఐ యొక్క చైర్మన్గా అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క చైర్మన్గా ప్రస్తుతం సంతోష్ కుమార్ యాదవ్ గారు ఉండడం జరిగిందండి. ఇక సిబిఎస్ఈ యొక్క చైర్మన్గా రాహుల్ సింగ్ ఉండడం జరిగింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎవరు అంటే విపిన్ కుమార్ అండి, విపిన్ కుమార్ గారు ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండి, సిబిడిటి యొక్క చైర్మన్గా లేదా డీజీగా ఎవరున్నారు? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే రవి అగర్వాల్ అండి. అదేవిధంగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్ అండి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ చైర్మన్గా మినేషి సిషా అండి, మినేషి సిషా అనేటువంటి వ్యక్తి ఉండడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. తదుపరి వీడియోలో మిగతా అంశాలండి, అంతర్జాతీయంగా ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూహెచ్ఓ, యుఎన్ఓ, అదేవిధంగా నాటో అలాంటి విభాగాల అధిపతులను తదుపరి వీడియోలో మరొక వీడియోలో ఏంటి అంటే వివిధ రాష్ట్రాలకు గవర్నర్లు, ముఖ్యమంత్రులుగా ప్రస్తుతం ఎవరున్నారు అనేది కూడా మరొక వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తామండి. చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి.